హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. ఇదైతే లాంగ్ వీడియో అండి. ఒక స్పెషల్ వీడియో అని కూడా నేను చెప్తాను. ఎందుకు అనుకుంటున్నారా? శ్యామలాంబ అమ్మవారి పండగ వీడియో అండి. ఇదైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకు సిరిమానోత్సవం చూపిస్తున్నా. నార్మల్గా అయితే 12 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారండి మా ఊర్లో శ్యామలాంబ అమ్మవారి పండగ. ఈ తర్వాత కోవిడ్ రావటం, ఇవన్నీ లాక్డౌన్స్ వల్ల అప్పుడు చేయలేదు. సో ఇప్పుడు 15 ఇయర్స్కి చేస్తున్నారు. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఏంటా అనుకుంటున్నారు కదా, సిరిమానోత్సవం అండి. చూడండి, అసలు సిరిమాన్ని ఊరేగింపి ఇలాగా పసుపు కుంకుమలతో నీళ్ళతో సిరిమానికి పూజలు చేస్తారు. చూడండి, అందరూ ఎలా పసుపు కుంకాలు పట్టుకొని ఉన్నారో పూజలు చేయటానికి. చాలా గ్రాండ్గా జరుగుతుంది. నార్మల్గా 12 ఇయర్స్కి ఒకసారి జరిగినప్పుడే చాలా చాలా గొప్పగా చేస్తారు. ఇప్పుడు 15 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు అనేటప్పటికే ఇంకా ఊహించుకోండి ఎలా ఉంటుంది అనేది. నార్మల్గా ఉండదు. ఇంకా హడావిడి అంతా మా ఊర్లోనే ఉంటుందండి. మేలో పండగ. ఇంకా ఇప్పటి నుంచి ఏంటి అంటే అందరూ చుట్టాలకి ముందుగుండానే చెప్పేసుకుంటూ ఉంటారు. ఈ పండగ ఎలా జరుగుతుంది అంటే అసలు మనం చూడటానికి, అసలు మే అంటే ఎంత ఎండలు ఉంటాయో అందరికీ తెలుసు కదండి. తక్కువలో తక్కువ ఒక ఇంటికి అయితే మట్టుకు ఒక 15-20 మెంబర్స్ వస్తారండి చుట్టాలు. తక్కువలో నేను చెప్తున్నాను. అలాంటిది అసలు ఇసుక వేస్తే రాలని జనం ఉంటారండి. మీకు నేను మేలో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మనకి తప్పిడి గుళ్ళని, తర్వాత పులి డాన్స్లని ఇలాంటివి కూడా చాలా వేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారండి శ్యామలాంబ అమ్మవారి పండుగ అయితే. ఫర్దర్ వీడియోస్ కూడా నేను మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను పండగకి సంబంధించింది. ఇప్పుడైతే మట్టుగా సిరిమానోత్సవం కనుక నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేశాను. మీకు ఆల్రెడీ చిన్న షార్ట్ పెట్టాను కదా, సిరిమాన్ కర్రని ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ చూడండి, అసలు నార్మల్గా సిరిమానోత్సవమే ఇంతలా జనాలు ఉన్నారు, ఇంత గ్రాండ్గా చేస్తున్నారు అని అంటే మేలో జరిగిన 3 డేస్ పండుగ ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చూడండి, మన సాలూరోళ్ళకి అయితే చెప్తున్నా అండి, ఎవరైనా పండగకి వెళ్ళాలనుకుంటే ఒక 1 వీక్ బిఫోరే వెళ్ళిపోండి. తర్వాత మనకి బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఏమీ దొరకవు, అంత రష్ ఉంటుంది. అసలు చూడండి, ఇలా జనాల్ని చూస్తుంటేనే అసలు భలే ఆనందం. ఎప్పుడో మేలోది మనకి ఈరోజే వచ్చేసింది పండగ అన్నట్టుంది కదా. ఎడ్ల బండ్లు వస్తున్నాయి చూడండి, అసలు ఎన్ని వస్తున్నాయో. ఎడ్లకి కూడా బాగా రంగులు వేసి అన్నీ మంచిగా చేశారు పూజలు. చూడండి, సిరిమానికి పూజ చేయటానికి ఇక్కడ అందరూ బిందులతో నీళ్లు పట్టుకొని పసుపు కుంకాలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడు సిరిమాన్ కర్ర వచ్చింది కదండి, ట్రాక్టర్కి కట్టి తీసుకొచ్చారు. చాలా పెద్దగా ఉంటుంది కర్ర అయితే మట్టుగా. చూడండి, అదిగోండి ఎడ్లు తీసుకొస్తున్నాయి కదా. ఫ్రంట్ అయితే ముందు ట్రాక్టర్కి కట్టి లాగుతున్నారు, తర్వాత వెనక ఎడ్ల బండ్ల సహాయంతో కూడా సిరిమాన్ కర్రని తీసుకెళ్తున్నారు. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఈ బిందులతో నీళ్లు పసుపు కుంకాలు వేయటానికి అందరూ ఎలా వెళ్తున్నారో. మాకు హడావిడి స్టార్ట్ అయిపోయిందండి మా ఊర్లో. ఇంకా ఈ పండగ కోసం మీకు మంచి మంచి అప్డేట్స్ నేను ఇస్తాను అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.